నమస్కారాలు అందరికీ. మేమైతే ఈరోజు స్వయంభూ ఆంజనేయ దుర్గామాత శివాలయానికి వచ్చాము. గుడి నాదర్గుల్ గ్రామంలో ఉంది. ఇది రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ కిందికి వస్తుంది. ఈ గుడి లోపల ఏ విధంగా ఉందో చూద్దాం రండి. ఇప్పుడైతే మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఫస్ట్ మనకి నవగ్రహాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ శమీ వృక్షం ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ఏం కనిపిస్తుందంటే రావి చెట్టు కింద నాగదేవత ఉన్నారు. ప్రజలు దసరా పండగకి జమ్మి తీసుకోవడానికి ఈ గుడికే వస్తారు. ఇక్కడ గుడి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆంజనేయ స్వామి, స్వయంభూ ఆంజనేయ స్వామి ఇదే అన్నమాట. ఇక్కడ స్వయంగా ఆంజనేయ స్వామి వెలిశారు. ఈ ఆంజనేయ స్వామి దగ్గర అయితే ఒక ప్రదక్షిణ చేయడం మాత్రం తప్పకుండా చేయాలన్నమాట. అలా అని పంతులు గారు చెప్పారు మాకు. ఇక్కడైతే దగ్గర నుంచి గమనించి చూసినట్లయితే శ్రీరామ అని గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ గణపతి చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఆంజనేయ దుర్గామాత శివాలయం స్వయముగా వెలిసిన కొండ మీద గణపతి, శివుడు, నంది, అమ్మవారు పరివారంగా మరియు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇదే శివకేశవుల సమేతంగా విరాజిల్లుతున్నటువంటి యొక్క ఈ కొండ మీద మళ్ళీ ఒక సంవత్సరంలో పట్ల దీని మీద విష్ణుమూర్తి స్వరూపంలో ప్రతిష్టాపిస్తుంది. స్వయముగా విష్ణుమూర్తి స్వరూపంలో ఇలాంటి విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన చేస్తున్నాం. సాక్షాత్తు మళ్ళొచ్చే సంవత్సరంకి విష్ణుమూర్తి స్వరూపంలో ఈ కొండ మీద శివకేశ్వర కలయికతో అనంత పద్మనాభ స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాం. స్వయముగా వేసినటువంటి యొక్క హనుమంతుడు నాదర్గుల్ గ్రామంలో ప్రతి సంవత్సరము దసరాకు ఇక్కడ కంపల్సరీ ఇక్కడికి వచ్చి దసరా కూడా అమ్మవారికి ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతుంటాయి. అమ్మవారి యొక్క ప్రతి సంవత్సరము దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా చేస్తాం. ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం, పల్లకి ఊరేగింపు ఉంటుంది. సాక్షాత్తు శివ సంభూతుడు మరియు ఈ యొక్క స్వామివారు స్వయముగా వెలిశాడు. నాదర్గుల్ గ్రామంలో అత్యంత వైభవంతంగా శివకేశవుల కలయికతోటి శివుడు, నారాయణుడు పరివారంగా సాక్షాత్తు హనుమంతుడు వీళ్ళందరూ కూడా విరాజిల్లుతున్నాడు. కనుక భక్తులందరూ కూడా ఎందరో స్వాములు, ఎందరో ఇక్కడ అయ్యప్ప స్వాములు, శివస్వాములు, హనుమాన్ స్వాములు దీక్షలు కూడా ఇక్కడ తీసుకుంటుంటారు. మరి ప్రత్యేకంగా చెప్పేందంటే స్వయంగా వెలిసినటువంటి హనుమంతుడు స్వయంగా శివుడు ఉన్నాడు కాబట్టి దీని యొక్క పవిత్రత మరియు స్వామివారి అనుగ్రహాలు కూడా విశేషంగా జరుగుతుంటాయి. అంతేకాకుండా ఆ చెట్టు కింద సర్పాలు కూడా పెట్టాము సంతానం కొరకు. ఇక్కడ స్వయముగా వెలిసినటువంటి యొక్క ఈ చెట్టు ఇప్పటిది కాదు, దసరాకు ఇక్కడిని వస్తుంటారు. శమీవృక్షరాజు యొక్క పూజ చేసుకోవడానికి ఊరందరూ వీడికి వస్తారు. అంతేకాకుండా సంతానం కొరకు, సంతానము కళ్యాణం కొరకు సర్ప ప్రతిష్టాపన సాక్షాత్తు కూడా విరాజిల్లుతున్నట్టు ఇంకొకటి ఇంకా ఉన్నాయి. ఇంకా వీడొకటి ఉన్నది, ఇంకా ఇక్కడ ఏమైనా ఆడ కూడా ఉన్నది ఒకటి. ఎందుకంటే ఇది వేల సంవత్సరాలు ఇది ఒక పొలాలలో ఉండేది. పొలాలలో ఉన్నప్పుడు ఇది దసరాకి ఇక్కడికి మన శమీవృక్షరాజు ఎవరికి ఫస్ట్ అట్లా బయటకు వచ్చినట్టు సంవత్సరాలకి అంత పొలాలలో ఉండే అంతే. ఇది కొన్నటువంటి పొలాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇది రోజు వచ్చి ఇక్కడ కాపల చేస్తుండే. ఒకప్పుడు దీనికి ప్రత్యేకించి ఏంటంటే కొంత కాపల వాడు ఆయన మేకల కాపల పడగొట్టినప్పుడు ఇక్కడ కప్పుకొని చచ్చిపోయాడు. మామూలుగా రాయి అని చెప్పి చనిపోయాడు. ఓ నెల పట్ల అప్పటికి కప్పుకొని చచ్చిపోయినట. దీని ముక్కలు ఇప్పటికి పక్కపట్టున్నాయి అక్కడ సైడ్.
ఆహా. ఎందుకంటే ఈ స్వయంభూలలా ఇట్లా పలగొట్టంగానే చనిపోయిన నుంచి వెళ్తాడు దేవుడు. అప్పటి నుంచి వెళ్ళి దీనికి పవర్ ఇంకెక్కువ, ఎందుకంటే అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఇది మొత్తం కొండ రౌండ్ ఉండేనట, అయితే ఇది పలగొట్టంగానే అప్పుడే ఈడ తక్కువ చనిపోయిందట. దీని ముక్క కూడా ఇప్పటికీ ఇక్కడ పక్క పడుతుంది సైడ్, మన మేమే పక్క పెట్టాం అవతల బయట. అయితే ఇది ఏంటంటే ఈ కొండకు ఎందరో ఎక్కి తొక్కుతుండేనట ఒకప్పుడు. అంటే తెలియనప్పుడు అంతే కదా, ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఈ కొండ మామూలు రాళ్ళు అనుకున్నప్పుడు తొక్కి. ఇది బస్ స్టాండ్ అక్కడ నుంచి తెచ్చిరా, ఎవరో తెచ్చారు. ఏదైనా శిల్పంగా మారుతనే కదా దానికి. నెక్స్ట్ ప్రోగ్రామ్ అది హనుమాన్ సాము ఇక్కడే ఉంటారు. ఇక్కడ శివుడు, హనుమాన్, శివకేశవులు అంటే ఇక్కడ దగ్గరలో ఇది ఒక్కటే టెంపుల్. ఇక్కడ సరౌండింగ్స్ లో ఇక్కడ ఇదే. అసలు సంకష్టార చతుర్థి ప్రాముఖ్యత ఏంటండి? మెయిన్ గా విద్య కొరకు, కనుక మన ఉదయాన్నే గణపతి పూజ చేస్తుంటారు. మరియు గణపతి అభిషేకం గణపతి తీసుకుంటాము. ఇక్కడ ప్రతి నెల మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం, ఇంత దగ్గర ఉంది అని మేము ఎప్పుడు రావాలి అనుకున్నాం, ఈ రోజే వచ్చినాం. పున్నంకి ప్రతి పున్నంకు అంటే వ్రతము మీరే, అంటే ఎవరైనా భక్తులు మీరే? పౌర్ణమికి ఏ టైంలో అండి? టైమింగ్ అంటే ఓన్లీ పౌర్ణమి. మీరు ఏమంటే రోజు చేస్తాం అట్లా భక్తులు ఎలా చేయమంటే అలా మేము పెట్టేది మాత్రం పౌర్ణమి ఒకసారి. పౌర్ణమి మా గుడి నుంచి పెడతాము ఇక్కడ. మీరు అభివృద్ధి వచ్చి కూర్చొని మీరు రోజు చేసుకున్నా పర్వాలేదు, అయ్యగారు మేము అన్నదానం చేస్తా అన్నా పర్వాలేదు, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏం లేకున్నా పర్వాలేదు. ఆయన ఇచ్చేటువంటి వాడు ఆయన ఉన్నాడు, తీసుకునేటువంటి వాడు ఆయన ఉన్నాడు. మనం కాదు ఇచ్చేది, మనం కాదు తీసుకునేది మనం కాదు. మన దగ్గర ఉన్నంత సేపు మనం ఆడతాము, మనం తోలుబొమ్మలు లాంటివి ఆడతాము అంటారు. మధ్యాహ్నం వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోయేటట్టు మనకు తెలియదు. మనం ఏదో కట్టకపోతాము, భూమి కొరకు కొట్లాడతాం, భూమి ఆ భూతాన్ని అంటారు, నీ భూమి కాదు నాకే ఇచ్చిపోతాం అని చెప్పి అన్నారు. మనం దీని కొరకు ఆట ఆడుతుంటాడు, మధ్యాహ్నం ఆట ఆడేటువంటి వాళ్ళం మనము మనుషులం అంతే. ఆయన ఆడుకుంటాడు అన్నట్టు, మీరు ఎలా ఆడుతున్నారో చూస్తుంటాడు. ఆయన ఇచ్చి చూస్తాడు అంతే. ఆయన మనకి ఇస్తాడు, మనకి చూపిస్తాడు. అలా ఈ గుడి ప్రాముఖ్యతనైతే పంతులు గారు చాలా బాగా వివరించారు. మాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఈ గుడిని దర్శించుకోండి, మీరు కూడా మంచి ఫలితాలను పొందండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఈ గుడికి మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది. మీరు కూడా దర్శించుకోండి, మీకు కూడా అంతా శుభాలే జరుగును.